హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డీకోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. సో రీసెంట్‌గా నేను 'పెద్ది' మూవీ చూసాననమాట. 'పెద్ది' మూవీ నేను స్టార్టింగ్‌లో చూద్దాం అనుకుంటే దాని టికెట్ ప్రైస్ రూ. 300 ఉంది. రూ. 300 ఉన్నప్పుడు నాకు సినిమా చూడాలనిపియలేదు. ఎప్పుడైతే ఆ ప్రైస్ తగ్గి 200 లోపుకి వచ్చిందో అప్పుడు నేను ఆ సినిమాకెళ్ళాననమాట. సో లెట్స్ సే ఐ వాంట్ టు రైట్ ప్రోగ్రామ్ ఫర్ దిస్. ఒకవేళ 'పెద్ది' మూవీ టికెట్ అనేది రూ. 200 కన్నా ఎక్కువుంటే గనక ఐ డోంట్ వాంట్ టు గో టు ద 'పెద్ది' మూవీ. ఒకవేళ దానికన్నా తక్కువుంటే దెన్ ఐ విల్ గో టు 'పెద్ది' మూవీ. ఓకే. సో లెట్స్ సీ హౌ టు రైట్ ద కండీషన్స్ ఫస్ట్. ముందు వాటి కండీషన్స్ రాద్దాం. తర్వాత దానికి మనం కండిషనల్ స్టేట్మెంట్స్ ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. సో ఇక్కడ మనకి టికెట్ ప్రైస్ అని చెప్పి ఒక వేరియబుల్ ఉండిద్ది. లెట్స్ సే ద టికెట్ ప్రైస్ ఇస్ 250 విచ్ ఇస్ గ్రేటర్ థాన్ 200. ఒకవేళ టికెట్ ప్రైస్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 200 then we will go to watch the movie, right? So I will watch Peddi movie. ఒకవేళ 200 కన్నా తక్కువ అయితేనే ఐ విల్ వాచ్ పెద్ది మూవీ. అదర్వైజ్ ఐ విల్ నాట్ వాచ్ పెద్ది మూవీ. మనకి కండిషన్ అనేది ఇక్కడ వచ్చేసింది. దిస్ ఇస్ ద కండిషన్ వీ నీడ్ టు యూస్ టు చెక్ ఫర్ ద టికెట్ ప్రైస్. ఇప్పుడు ఈ కండిషన్ ని చెక్ చేసి మనం దాని ప్రకారంగా ఒకవేళ అది ట్రూ అయితే ఒక కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడం, లేదా ఫాల్స్ అయితే ఇంకో కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడం ఎలా చేయాలో చూద్దాం. దానికోసం వి యూస్ ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, జస్ట్ ఏం లేదు, యూ విల్ స్టార్ట్ ద కండిషనల్ స్టేట్మెంట్ విత్ ఇఫ్ కీవర్డ్. ఇఫ్ కీవర్డ్ రాసిన తర్వాత యూ విల్ రైట్ ద కండిషన్ దేర్. టికెట్ ప్రైస్ లెస్ దెన్ 200 అని చెప్పి రాసిన తర్వాత ఇది జస్ట్ వీఆర్ చెకింగ్ ద కండిషన్. ఈ కండిషన్ తర్వాత వి వాంట్ టు ఎగ్జిక్యూట్ సంథింగ్. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే వి వాంట్ టు ఎగ్జిక్యూట్ సంథింగ్. ఆ ఎగ్జిక్యూట్ చేయడానికి వి విల్ స్పెసిఫై కోలన్ హియర్. సో వెన్ ఎవర్ వి రైట్ కోలన్ హియర్, దట్ మీన్స్ హియర్ ఎ న్యూ కోడ్ బ్లాక్ విల్ స్టార్ట్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే కనుక దెర్ ఇస్ అ గ్యాప్ ఫ్రమ్ ద లెఫ్ట్ కార్నర్. దీన్ని మనం ఇండెంటేషన్ అంటాం. ఇండెంటేషన్ మనం ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే బ్లాక్ ఆఫ్ కోడ్ రాయడం కోసం ఇండెంటేషన్ ప్రొవైడ్ చేస్తాం. డైరెక్ట్ గా మీరు ఇండెంటేషన్ లేకుండా ఇక్కడ కోడ్ రాసేసారనుకోండి, లెట్స్ సే ప్రింట్ ఐ విల్ వాచ్ పెద్ది మూవీ. కంపైలర్ ఏమనుకునిద్ది, ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఈ ఇఫ్ కండిషన్ కి బయట ఉంది అని అనుకునిద్ది అనమాట. అదే మీరు ఇండెంటేషన్ యాడ్ చేశారనుకోండి, ద కంపైలర్ విల్ నో దట్ ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఆ ఇఫ్ కండిషన్ లోపలదనమాట. సో దాని లోపలదని చెప్పి అది డిటెక్ట్ చేసింది కాబట్టి అది ట్రూ అయినప్పుడు మాత్రమే ఇది రన్ చేసింది. ఫాల్స్ అయితే ఆ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయదన్నమాట. సో లెట్స్ సీ, ఐ విల్ రన్ దిస్ కోడ్. కరెంట్లీ ప్రైస్ అనేది 250 ఉంది కాబట్టి ఇట్ షుడ్ నాట్ ప్రింట్ ఐ విల్ వాచ్ పెద్ది మూవీ. చూసారా, ఇక్కడ మనకి అవుట్పుట్ లో ఏమీ ప్రింట్ అవ్వలేదు. ఒకవేళ టికెట్ ప్రైస్ లెస్ దెన్ 200 అయితే మాత్రమే ప్రింట్ అయింది. సో లెట్ మీ చేంజ్ ఇట్. లెట్స్ సే ఇట్ ఇస్ 150. నౌ ఇట్ ఈస్ సేయింగ్ ఐ విల్ వాచ్ పెద్ది మూవీ. ఎందుకంటే టికెట్ ప్రైస్ అనేది 200 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ప్రింటింగ్. సో ఫస్ట్ వాట్ ఇట్ డస్ ఇస్ ఇట్ చెక్స్ దిస్ కండిషన్. టికెట్ ప్రైస్ 200 కన్నా తక్కువ ఉందా చెక్ చేసి, ఒకవేళ తక్కువ ఉంది అనుకోండి ఇట్ విల్ ప్రింట్ ఐ విల్ వాచ్ పెద్ది మూవీ. లేదనుకోండి నెక్స్ట్ లైన్. సో ఇఫ్ కండిషన్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ ఏమైనా లైన్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ చేసింది. ఒకవేళ ఇక్కడ ఏమి లైన్స్ లేకపోతే గనక అది డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ని ఎండ్ చేసేసింది అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రైస్ ఎక్కువ ఉంటే వి నీడ్ టు సే రైట్ ఐ విల్ నాట్ వాచ్ నౌ, ఐ విల్ వెయిట్ అంటిల్ ద ప్రైస్ గోస్ డౌన్. సో అది ప్రింట్ చేయాలి. ఎప్పుడు ఆ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు వి నీడ్ టు డూ సంథింగ్. దానికోసం వి యూస్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఏంటంటే ఒకవేళ దీని పైన ఉన్న కండిషన్ అనేది రాంగ్ అయితే అప్పుడు ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది అనమాట. ఎల్స్ స్టేట్మెంట్ మీరు డైరెక్ట్ గా రాయలేరు అనమాట. ఎల్స్ ఇస్ డిపెండెంట్ ఆన్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ రాయకుండా డైరెక్ట్ ఎల్స్ స్టేట్మెంట్ నుంచి మీరు ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయలేరు. ఇఫ్ స్టేట్మెంట్ ఉండిద్ది, ఆ ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత యూ విల్ బి హ్యావింగ్ ఎల్స్ స్టేట్మెంట్. ఒకవేళ పైన ఉన్న కండిషన్స్ ఏమి జరగకపోతే దెన్ యు ఆర్ సేయింగ్ దట్ గో టు దిస్ బ్లాక్.
ఎల్స్ బ్లాక్. ఇప్పుడు దీని లోపల వాట్ వి విల్ ప్రింట్, దీని లోపల స్టేట్మెంట్ రాయాలనుకుంటున్నాం కాబట్టి వి నీడ్ టు యాడ్ ఇండెంటేషన్. ఇండెంటేషన్ ప్రింట్ ఐ విల్ వెయిట్ అంటిల్ ద ప్రైస్ గోస్ డౌన్. ప్రైస్ ఎక్కువ ఉందనుకోండి యూ విల్ వెయిట్, ప్రైస్ తక్కువ ఉందనుకోండి యూ విల్ వాచ్. లెట్స్ సీ వాట్ ఈస్ ద కరెంట్ ప్రైస్ 150. కాబట్టి ఇట్ విల్ ప్రింట్ ఐ విల్ వాచ్ పెద్ది మూవీ. అదే లెట్స్ చేంజ్ ఇట్ టు 250, then it will say I will wait until the price goes down. ఓకే, ఇలా మనం ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ని యూజ్ చేస్తాం అనమాట. ఇఫ్ అని చెప్పి కండిషన్ చెక్ చేసేది, ఒకవేళ అది ట్రూ అనుకోండి దీని లోపల ఉన్న కోడ్ ని ప్రింట్ చేసేది, లేదనుకోండి ఎల్స్ బ్లాక్ లోకి వెళ్ళింది దీని లోపల ఉన్న కోడ్ ని ప్రింట్ చేసేది. ఓకే, సో రెండు స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దే విల్ మూవ్ టు హియర్ అవుట్ సైడ్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో రన్ చేద్దాం. రన్ చేసినప్పుడు ఫస్ట్ ఈ లైన్ అనేది ప్రింట్ అయింది, ఆ లైన్ అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత ఎల్స్ స్టేట్మెంట్ నుంచి బయటకు వచ్చేసింది. ఎల్స్ స్టేట్మెంట్ నుంచి బయటకు వచ్చి ఇట్ విల్ ప్రింట్ దిస్ స్టేట్మెంట్. ఇది రెండిట్లో కామన్ అనమాట. సో ఐ విల్ చేంజ్ ద ప్రైస్ టు 150. 150 ఉన్నట్టు ఇట్ విల్ ప్రింట్ ఐ విల్ వాచ్ పెద్ది మూవీ అండ్ దెన్ ఇట్ విల్ ప్రింట్ అవుట్ సైడ్ కండిషనల్ స్టేట్మెంట్. సో ఇది న్యాచురల్ ఫ్లో అన్నమాట. ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం, తర్వాత ఒకవేళ అది ట్రూ అనుకోండి దానిలో ఉన్న స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ చేస్తాం. అది ఒకవేళ ట్రూ కాదనుకోండి ఎల్స్ స్టేట్మెంట్ లో ప్రింట్ చేస్తాం. ఒక్కసారి ఈ కండిషనల్ బ్లాక్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని తర్వాత ఉన్న కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తాం. లైన్ నెంబర్ 8 లో ఏదైతే కోడ్ ఉందో అక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇఫ్ ఎల్స్ కండిషన్ వర్క్స్. ఓకే, లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. There we will understand one more different conditional statement. Okay, సో టోటల్ గా ఈ మధ్య కొన్ని మూవీస్ అనేవి రిలీజ్ అయినాయి. పెద్ది, అబ్సెషన్. ఓకే, సో పెద్ది టికెట్ ప్రైస్ ఒకవేళ 200 కన్నా తక్కువ ఉంటే యూ విల్ గో టు పెద్ది మూవీ, లేదా అబ్సెషన్ టికెట్ ప్రైస్ కనుక తక్కువ ఉంటే యూ విల్ గో టు అబ్సెషన్ మూవీ. ఈ రెండు టికెట్ ప్రైజెస్ ఏవి తక్కువగా లేకపోతే యూ విల్ వెయిట్ అంటిల్ the price goes down. I'll write it here so that it will be clear for you. So there are total two movies, Peddi, Obsession. Peddi, Obsession. Peddi and Obsession movies ఉన్నప్పుడు పెద్ది మూవీ టికెట్ ప్రైస్ అనేది 200 కన్నా తక్కువ ఉంటే మనం పెద్ది మూవీకి వెళ్తాం. ఫస్ట్ ప్రియారిటీ ఏంటి? పెద్ది. ఒకవేళ పెద్ది మూవీ టికెట్ ప్రైస్ తక్కువ లేకపోతే నెక్స్ట్ ప్రియారిటీ ఆబ్సెషన్ కదా. ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పెద్ది మూవీ టికెట్ ప్రైస్ తక్కువ ఉంటే మనం ఆబ్సెషన్ టికెట్ ప్రైస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. రెండిట్లో ఏదో ఒకటి చెక్ చేయడం చాలు మనకి. ఒకవేళ పెద్ది మన ఫస్ట్ ప్రియారిటీ కాబట్టి అది కనుక టికెట్ ప్రైస్ తక్కువ ఉంటే ఆ మూవీకి వెళ్ళిపోతాం. ఆబ్సెషన్ టికెట్ ప్రైస్ ముఖం వైపు చూడడం అనమాట. సో ఫర్ దట్ విల్ క్రియేట్ సమ్ వేరియబుల్స్ హియర్. వేరియబుల్స్ ఆర్ Peddi ticket price. So let's say it is 250 greater than 200. Obsession ticket price. Let's say it is 177 which is below 200. ఇక్కడ మనం కండిషన్స్ ఎలా రాస్తామంటే if first I will show you writing multiple if statements. మనం రెండు కండిషన్స్ ఉన్నాయి కాబట్టి రెండు కండిషన్స్ ని రెండు if statements యూస్ చేసి రాస్తాం. if పెద్ది టికెట్ ప్రైస్ ఈజ్ లెస్ దెన్ 200 అప్పుడు ఏం చేస్తాం? ఐఎమ్ వాచింగ్ పెద్ది మూవీ అని చెప్పి ప్రింట్ చేస్తాం. ఇఫ్ ఆబ్సెషన్ టికెట్ ప్రైస్ ఈజ్ లెస్ దెన్ 200 దెన్ వి విల్ ప్రింట్ ఐఎమ్ వాచింగ్ ఆబ్సెషన్ మూవీ. ఓకే, ఈ రెండు జరగకపోతే ఎల్స్ I'll wait. I'll wait until the prices go down. ఇక్కడ చూసినట్లయితే we can use single quotes inside the double quotes. There won't be any problem. అదే డబుల్ కోట్స్ లోపల you cannot use double quotes. డబుల్ కోట్స్ యూస్ చేస్తే
ద కంపైలర్ వర్ అస్యూమ్ దట్ స్ట్రింగ్ అనేది ఇక్కడతో ఎండ్ అయిపోయింది అని చెప్పి అనుకునేది అనమాట. సో డబుల్ కోట్స్ లోపల యూ కెనాట్ యూస్ డబుల్ కోట్స్, యూ కెన్ యూస్ సింగిల్ కోట్స్. ఒకవేళ మీ సెంటెన్స్ లో డబుల్ కోట్స్ యూస్ చేయాలనుకుంటే సింగిల్ కోట్స్ యూస్ చేసి స్ట్రింగ్ కి దాని లోపల యూ కెన్ యూస్ డబుల్ కోట్స్. ఓకే, నౌ లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఇక్కడ చూసినట్లయితే పెద్ద టికెట్ ప్రైస్ అనేది గ్రేటర్ దాన్ 200, కాబట్టి ఇట్ విల్ నాట్ ప్రింట్ ఐఎమ్ వాచింగ్ పెద్ద మూవీ. అబ్సెషన్ టికెట్ ప్రైస్ అనేది లెస్ దాన్ 200, కాబట్టి ఇట్ విల్ ప్రింట్ ఐఎమ్ వాచింగ్ అబ్సెషన్ మూవీ. ఓకే, ఐఎమ్ వాచింగ్ అబ్సెషన్ మూవీ. ఇట్స్ వర్కింగ్. లెట్స్ బ్రింగ్ డౌన్ పెద్ద మూవీ ప్రైస్ టు 177. ఇప్పుడు పెద్ద టికెట్ ప్రైస్ కూడా లెస్ దాన్ 200 ఉంది కదా. మన ఫస్ట్ ప్రియారిటీ ఏంటి? పెద్ద మూవీకి వెళ్ళాలి. దాని ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి వీ షుడ్ నాట్ గో టు అబ్సెషన్ మూవీ. బట్ వెన్ వి రన్ దిస్ ప్రోగ్రామ్, యూ కెన్ సీ హియర్ ఇట్ ఈస్ ప్రింటింగ్ ఐఎమ్ వాచింగ్ పెద్ద మూవీ అండ్ ఐఎమ్ వాచింగ్ అబ్సెషన్ మూవీ. ఇది ఎందుకంటే మనం ఇక్కడ 2 ఇఫ్ స్టేట్మెంట్స్ రాసాం. ఇలా మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఏమైందంటే అన్ని స్టేట్మెంట్స్ మనం చెక్ చేస్తాం. అన్ని స్టేట్మెంట్స్ చెక్ చేసి యూ విల్ ప్రింట్ ద రిజల్ట్. కానీ వీ డోంట్ వాంట్ టు చెక్ ఆల్ ద కండిషన్స్, రైట్? ఒకవేళ మనకి ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, మనకి మిగతా కండిషన్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. సో దానికోసం వాట్ వి విల్ డూ ఇస్ we can use elif statement. So it's a combination of else and if. So it will say to the interpreter that పైనున్న if statement ఎగ్జిక్యూట్ అవ్వలేదా, అప్పుడు మాత్రమే నన్ను ఎగ్జిక్యూట్ చేయి. ఒకవేళ పైనున్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే గనక డోంట్ ఎగ్జిక్యూట్ మీ, మూవ్ అవుట్ సైడ్ ద కండిషనల్ బ్లాక్. సో వెన్ ఐ రన్ దిస్, నౌ ఇట్ విల్ ఓన్లీ ప్రింట్ ఐఎమ్ వాచింగ్ పెద్ద మూవీ. ఓకే, ఇప్పుడు మల్టిపుల్ కండిషన్స్ ఉండి ఆ కండిషన్స్ లో ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే మిగతా కండిషన్స్ ప్రింట్ చేయకుండా ఉండాలనుకుంటే కనుక యూ కెన్ యూస్ ఎలిఫ్. ఇఫ్ కండిషన్ ని యూజ్ చేయకూడదు మీరు. ఒకవేళ మీరు మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేయాలి అండ్ ఆ మల్టిపుల్ కండిషన్స్ లో ఏ కండిషన్ కరెక్ట్ అయినా సరే అన్నిటికీ వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, దెన్ వీ కెన్ యూస్ ఇఫ్ కండిషన్. ఒకవేళ మీ దగ్గర డబ్బులు బాగుండి 2 మూవీస్ యొక్క టికెట్ ప్రైస్ తక్కువ ఉంటే రెండింటికి వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, దెన్ యూ కెన్ యూస్ ఇఫ్ స్టేట్మెంట్ హియర్. కానీ డబ్బులు తక్కువ ఉండి ఒక సినిమాకే వెళ్ళగలుగుతారంటే యూ కెన్ యూస్ ఎలిఫ్ స్టేట్మెంట్ హియర్. ఓకే, ఇప్పుడు రెండింటి యొక్క టికెట్ ప్రైస్ పెంచేసి చూద్దాం మనం. లెట్స్ సే 300. సో రెండింటి యొక్క టికెట్ ప్రైస్ నౌ ఇట్ ఇస్ 300. 300 అయినప్పుడు ఫస్ట్ చెక్ చేసింది పెద్ద మూవీ లెస్ దెన్ 200 కాదు, అబ్సెషన్ మూవీ లెస్ దెన్ 200 కాదు. Then it will move to the else block and it will print I will wait until the price go down. So let's run this. I'll wait until price goes down. ఇలా if, elif and else స్టేట్మెంట్స్ అనేవి వర్క్ చేస్తాయి అన్నమాట. ఇఫ్ కి ఎలిఫ్ కి డిఫరెన్స్ ఏంటి? ఇఫ్ కండిషన్స్ మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ రాసినట్లయితే కనుక మీరు అన్ని కండిషన్స్ చెక్ అవుతాయి. అదే ఒక ఇఫ్ కండిషన్ అండ్ మల్టిపుల్ ఎలిఫ్ కండిషన్స్ రాసినట్లయితే కనుక పైన ఏ కండిషన్ ట్రూ అయినా సరే మీరు అక్కడే ఆపేస్తారు కండిషన్ చెక్ చేయడం, మిగతా కండిషన్స్ చెక్ చేయరు. ఓకే, ఎలిఫ్ స్టేట్మెంట్ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ లేకుండా డైరెక్ట్ గా మీరు ఎలిఫ్ స్టేట్మెంట్ రాయలేరు. లెట్ మీ ట్రై ఇట్ హియర్. సో వెన్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, ఇట్ సేస్ ఇన్వాలిడ్ సింటాక్స్. ఎలిఫ్ స్టేట్మెంట్ ఇస్ డిపెండెంట్ ఆన్ ఇఫ్. ఇఫ్ ఉంటేనే ఎలిఫ్ గాని ఎల్స్ గాని రాయగలుగుతారు. సో దిస్ ఈస్ అబౌట్ conditional statements. So there are total 3 types of conditional statements: if, elif, else. ఓకే, ఇఫ్ ని ఎప్పుడు యూస్ చేస్తాం? ఏదైనా ఫస్ట్ కండిషన్ మీరు చెక్ చేసి దాని ప్రకారంగా కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఇఫ్ కండిషన్ ని యూస్ చేస్తాం. ఒకవేళ ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే నెక్స్ట్ కండిషన్ చెక్ చేయాలనుకుంటున్నప్పుడు ఆల్టర్నేటివ్ కండిషన్, దెన్ యూ యూస్ ఎలిఫ్. ఓకే, నెక్స్ట్ ఈ ఏ కండిషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వలేదు, then you will use else statement. It's like a backup. పైన ఏది అవ్వకపోతే else statement లో ఉన్నది ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. దిస్ ఇస్ అబౌట్ కండిషనల్ స్టేట్మెంట్. కండిషనల్ స్టేట్మెంట్స్ లో వన్ మోర్ కండిషనల్ స్టేట్మెంట్ ఉందన్నమాట. దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ హౌ వీ కెన్ యూజ్ దిస్ కండిషనల్ స్టేట్మెంట్. సో లెట్స్ ఆల్సో సీ హౌ వీ కెన్ యూజ్ లాజికల్ ఆపరేటర్స్ ఇన్ దిస్ కండిషనల్ స్టేట్మెంట్. ఓకే, లెట్స్ సే మీరు పెద్ద టికెట్ ప్రైస్ అనేది లెస్ దెన్ 200 అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. లెట్స్ సే ఐ విల్ గివ్ -10. -10 అనేది వ్యాలిడ్ టికెట్ ప్రైజా? కాదు కదా. -10 ఉన్నప్పుడు కూడా ఇట్ విల్ సే దట్ ఐఎమ్ వాచింగ్ పెద్ద మూవీ.
సో -10 అనేది వాలిడ్ టికెట్ ప్రైస్ కాదు. టికెట్ ప్రైస్ అనేది ఎలా ఉండాలి? 0-200 మధ్యలో ఉండాలి. సో 0-200 కాబట్టి ఇక్కడ వి విల్ యాడ్ వన్ మోర్ కండిషన్. పెద్ది టికెట్ ప్రైస్ ఇక్కడ ఒక ఐ అనేది మర్చిపోయా. ఐ విల్ అప్డేట్ ఇట్. ఐ పెద్ది టికెట్ ప్రైస్ అనేది ఇట్ షుడ్ బి గ్రేటర్ థాన్ 0. ఇక్కడ ఈ 2 కండిషన్స్ జరగాలన్నమాట. లెస్ థాన్ 200 ఉండాలి అండ్ గ్రేటర్ థాన్ 0 ఉండాలి. 2 జరగాలి కాబట్టి వి విల్ కంబైన్ దిస్ 2 కండిషన్స్ విత్ అండ్. ఓకే. రెండిట్లో ఒకటి కాదు. రెండిట్లో 2 అవ్వాలన్నమాట. అప్పుడే ఆ టికెట్ ప్రైస్ అనేది వితిన్ ఎ రేంజ్ ఉన్నట్టన్నమాట. 0 కన్నా పెద్దది, 200 కన్నా తక్కువ. ఇది వాలిడ్ టికెట్ ప్రైస్ అన్నమాట. ఇప్పుడు మీరు -10 ఇచ్చినా సరే ఇట్ విల్ నాట్ ప్రింట్. ఓకే. దేర్ ఈస్ సమ్ ఇష్యూ హియర్. ఓకే. ఇక్కడ ఐ మిస్ అయ్యాం మనం. ఐ విల్ అప్డేట్ ఇట్. సి -10 అనేది ఇన్‌వాలిడ్ టికెట్ ప్రైస్ కాబట్టి ఇట్ సేస్ ఐ విల్ వెయిట్ అంటిల్ ద ప్రైస్ గోస్ డౌన్. ఇప్పుడు మనం టికెట్ ప్రైస్ చెక్ చేయడమే కాదు. వాలిడ్ టికెట్ ప్రైస్‌ని చెక్ చేస్తున్నాం. ఓకే. ద సేమ్ థింగ్ యూ కెన్ డూ విత్ ద అబ్సెషన్ టికెట్స్. అండ్ అబ్సెషన్ టికెట్ ప్రైస్ గ్రేటర్ థాన్ 0. ఇలా మనం మల్టిపుల్ కండిషన్స్‌ని అండ్ ఆపరేటర్ యూజ్ చేసి మనం చెక్ చేస్తామన్నమాట. సేమ్ ఇలానే మనం ఆర్ ఆపరేటర్ కూడా యూజ్ చేయొచ్చు. కండిషన్స్‌ని కంబైన్ చేయడం కోసం. సో, మనం లేటర్ కొన్ని ప్రాజెక్ట్స్ చేద్దాం. ఆ ప్రాజెక్ట్స్‌లో మనం ఎండ్ ఆపరేటర్‌ని ఎలా యూజ్ చేస్తాం, ఆర్ ఆపరేటర్‌ని ఎలా యూజ్ చేస్తామో చూస్తామన్నమాట. సో, దిస్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.